So Railway Mega Talent Test, ALP Stage 1 Mental Ability Explanation. So first question number 1. In a certain code language, COBBLESTONES is written as BBOC TSEL, next one TS, BBOC TSEL SENO, and next satisfactory is written as ITA SCA FSY ROT. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే మనకి ఇది కోడింగ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఇచ్చారండి. సో చూడండి ఒకసారి మనకి ఏమంటున్నాడు అంటే, సో ఇది కోడింగ్ వర్డ్. ఈ కోడింగ్ వర్డ్ని ఏం చేశాడు అంటే మనకి ఇలా సో డీకోడింగ్ అనేటువంటిది ఇలా చేశారండి. మరి నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ మనకి కోడింగ్ వర్డ్ని గమనించినట్లయితే మనకి సాటిస్ఫాక్టరీ అనే వర్డ్ని సో దాన్ని ఏం చేశాడు మనకి డీకోడింగ్ ఇలా చేశాడు. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సో మనకి కోడింగ్ వర్డ్స్ ఇలా ఇచ్చారు. మరి ఈ కోడింగ్ వర్డ్స్కి ఆన్సర్ ఏమొస్తుంది అని అడిగారండి. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, సో కోడింగ్ నుంచి నీకు డీకోడింగ్కి వెళ్ళినప్పుడు సో ఫస్ట్ స్పెల్లింగ్ కానీ మీరు గమనించినట్లయితే ఇందులో ఫస్ట్ 4 ఇక్కడ ఇందులో ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో అవి గ్యారంటీగా ఏం చేస్తున్నాడు మనకి సో రివర్స్ రాస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ 4 రివర్స్ రాయండి ఏమవుతుంది మనకి BBOC అవుతుందండి. మరి తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ 4 లెటర్స్. మరి నెక్స్ట్ 4 లెటర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ 4 లెటర్స్ని ఏం చేస్తారు రివర్స్ రాయండి. అవి రివర్స్ రాశారనుకోండి TSEL అనేటువంటి లెటర్స్ వస్తాయి. ఇక లాస్ట్ 4 లెటర్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సో చూడండి ONES అనేటువంటి స్పెల్లింగ్ తీసుకుంటే అది రివర్స్ కానీ రాశారనుకోండి SENO అనేటువంటి స్పెల్లింగ్గా మనకి ఇక్కడ మారుతుంది. అంటే ఇక్కడ రీజన్ ఏంటి అంటే మొత్తం మనకి 12 లెటర్స్ ఉన్నప్పుడు అందులో ఫస్ట్ 4 నెక్స్ట్ 4 తర్వాత 4 ఇలా మనకి 4 లెటర్స్గా తీసుకుంటున్నాడు, అవి రివర్స్లో రాస్తున్నాడు. మరి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి సో ఇందులో కూడా ఫస్ట్ 4 లెటర్స్, ఇందులో ఫస్ట్ 4 లెటర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ 4 లెటర్స్ తోటి ఏమవుతున్నాయండి మనకి ఇందులో SATI అనేటువంటి లెటర్సు, తర్వాతనేమో SFAC అనేటువంటి లెటర్సు, నెక్స్ట్ TORY అనేటువంటి లెటర్స్ అవి ఏం చేస్తున్నాడు మళ్ళీ రివర్స్ రాస్తున్నాడు. SATI అనేది రివర్స్ రాసినప్పుడు ITAS అవుతుంది, SFAC అనేది రివర్స్ రాసినప్పుడు CAFS అవుతుంది, నెక్స్ట్ TORY అనేది రివర్స్ రాసినప్పుడు YROT అనేటువంటి స్పెల్లింగ్ వస్తుందండి. మరి ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్ కానీ గమనించినట్లయితే మరి ఈ స్పెల్లింగ్ గమనిస్తే ఏమని ఇచ్చారు చెప్పండి. ఫస్ట్ TACHY CARDIAS. మరి ఇక్కడ ఏం చేస్తారు సేమ్ అదే ప్రొసీజర్లో మనం ఇక్కడ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ప్రొసీజర్ కానీ మనం యూజ్ చేసినట్లయితే ఇందులో ఫస్ట్ 4 లెటర్స్, మరి ఈ 4 లెటర్స్ని ఏం చేస్తారు రివర్స్ రాయండి. కాబట్టి అదేమవుతుంది HCAT అనేటువంటి లెటర్స్ వస్తాయి. మరి నెక్స్ట్ 4 లెటర్స్ తీసుకోండి. సో ఈ 4 లెటర్స్ రివర్స్ రాసినట్లయితే RACY అనేటువంటి లెటర్స్ వస్తాయండి. ఇక నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు లాస్ట్ 4 లెటర్స్, కాబట్టి అవి ఏమవుతాయి అంటే SAID అనేటువంటి లెటర్స్ వస్తాయి. మరి ఇప్పుడు చెప్పండి ఈ స్పెల్లింగ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వచ్చేసరికి HCAT అన్నాడు. మరి HC అనే లెటర్ ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మళ్ళీ ఇక్కడ ఉండి HC అనే లెటర్ ఉందిగా లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మరి ఈ రెండిట్లో ఎక్కడ ఉందో చెక్ చేయండి ఒకసారి. కాబట్టి HCAT, నెక్స్ట్ వన్ RACY, నెక్స్ట్ వన్ వచ్చేసరికి SAID. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇది సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లెదర్. సో లెదర్ అనేటువంటి స్పెల్లింగ్కి మనకి సో కోడ్ ఏమవుతుంది అని అడిగారండి. మరి స్టేట్మెంట్ గమనించండి. ఫస్ట్ ఏమన్నాడు ఇన్ ఏ సెర్టైన్ కోడ్ లాంగ్వేజ్. సో ఆరెంజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 528, నెక్స్ట్ వచ్చేసరికి 391 అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఇన్ ఏ సెర్టైన్ కోడ్ లాంగ్వేజ్ హాల్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ 7846 అని ఇచ్చారండి. మరి నువ్వు చేయాల్సింది ఏంటి స్టేట్మెంట్ నెంబర్ 1 నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2 నుంచి తీసుకున్నప్పుడు మరి లెదర్ అనే స్పెల్లింగ్కి మనకి ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ నెంబర్ 1లో ఆరెంజ్ అనే స్పెల్లింగ్ ఇచ్చాడు కాబట్టి ORANGE ఆరెంజ్ అనే స్పెల్లింగ్ తీసుకున్నట్లయితే దానికి కోడ్ ఏమవుతుందండి 528 నెక్స్ట్ 391. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్కి రండి హాల్ట్ HALT హాల్ట్ అనే స్పెల్లింగ్ గమనిస్తే సో దానికి ఏమవుతుంది 7846 అనే నెంబర్ వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేయాల్సింది ఏంటి అంటే మనకి సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే లెదర్ అనే స్పెల్లింగ్ ఆన్సర్ ఏమొస్తుందని అడిగారండి.
కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి లెదర్, LEATHER. మరి ఈ లెదర్ అనే స్పెల్లింగ్కి ఆన్సర్ ఏమొస్తుందని అడిగాడు. మరి దీనికి ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి స్టేట్మెంట్ నెంబర్ 1కి వెళ్దాం. మరి స్టేట్మెంట్ నెంబర్ 1లో గమనిస్తే ఇందులో ఎల్ అనేటువంటి లెటర్ ఉందా అంటే లేదండి. మరి ఇక్కడ తీసుకున్నారనుకోండి, స్టేట్మెంట్ నెంబర్ 2లో తీసుకున్నారనుకోండి ఆర్ అనే లెటర్ ఉందా లేదు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రెండు కంబైన్గా తీసుకుందాం. మరి స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2 రెండు క్లబ్ చేసి ఆన్సర్ చేసినట్లయితే సో ఇప్పుడు నీకు ఆన్సర్ వస్తుంది. సో ఒక్కసారి అది అబ్జర్వ్ చేయండి. సో ఇందులో ఫస్ట్ ఎల్ అనే లెటర్. సో ఎల్ అనేటువంటి లెటర్ తీసుకుంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 2లో ఉంది. కానీ ఇక్కడ ఏమొస్తుందండి నెంబర్ 4. నెక్స్ట్ ఈ అనే లెటర్ చూడండి, ఈ అనే లెటర్ ఏమో స్టేట్మెంట్ నెంబర్ 1లో ఉంది. నెక్స్ట్ ఏ అనే లెటర్ తీసుకుంటేనేమో స్టేట్మెంట్ నెంబర్ 1. నెక్స్ట్ టీ. సో టీ అనే లెటర్ ఏమో స్టేట్మెంట్ నెంబర్ 2. కాబట్టి ఏమొస్తుంది 6 అనే నెంబర్ వస్తుంది. మరి హెచ్ అనే లెటర్ని అబ్జర్వ్ చేయాలి. సో హెచ్ అనేటువంటి లెటర్ తీసుకుంటే స్టేట్మెంట్ నెంబర్ 2. సో నెంబర్ ఏమవుతుందండి మనకి ఇక్కడ 7. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ అంటే ఆల్రెడీ రాశారు కదా మనకి 1 అని వస్తుంది. మరి ఆర్ అనే లెటర్ని గమనించండి, ఏమవుతుంది మనకి ఇక్కడ వస్తుందండి. కాబట్టి ఏ నెంబర్ ఉంది మనకి 2 అనే నెంబర్ వస్తుంది. కాబట్టి డీకోడింగ్ చేశారా లేదంటే గ్యారెంటీగా చేయగలం. మరి ఇలా ఆన్సర్ చేయాలి అంటే స్టేట్మెంట్ నెంబర్ 1 తీసుకుంటున్నావు, స్టేట్మెంట్ నెంబర్ 2 తీసుకుంటున్నావు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, స్టేట్మెంట్ నెంబర్ 1 and 2 ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ది క్వశ్చన్. చూడండి, ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి స్టేట్మెంట్ నెంబర్ 1 మరియు స్టేట్మెంట్ నెంబర్ 2 రెండూ అవసరమవుతాయి అనేది ఎక్కడుంది అంటే మనకి ఇక్కడ ఇవ్వండి. 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఓకేనా, ప్రకటనలు 1 మరియు 2 కూడా అవసరం అవుతాయి. కాబట్టి అది ఎక్కడ వస్తుంది అంటే అది మనకి థర్డ్ ఆప్షన్ వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో వినయ్ స్టార్ట్ వాకింగ్ పొజిషనింగ్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ది సన్ అన్నాడు. సో ఇక్కడ వినయ్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడండి, తన వీపుని సూర్యుడికి అభిముఖంగా చూపుతూ నడవడం ప్రారంభించాడు. తర్వాత ఏమవుతుంది, ఆఫ్టర్ సమ్ టైమ్ హీ టర్న్డ్ లెఫ్ట్, దెన్ టర్న్డ్ రైట్ అండ్ దెన్ టువర్డ్స్ ది లెఫ్ట్ అగైన్. ఇన్ విచ్ డైరెక్షన్ హీ గోయింగ్ నౌ అన్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే సో ఇక్కడ వచ్చేసరికి తన బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎటువైపు చూపిస్తున్నాడు ఇక్కడ. సో టువర్డ్స్ ది సన్ అన్నాడు, అంటే సూర్యుని వైపు చూపిస్తున్నాడు. మరి ఇది ఏ సమయం అనేది చెప్పలేదు మనకి. సన్ రైజింగ్ టైమా సన్సెట్ టైం అనేది తెలియదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ సన్ రైజింగ్ టైం తీసుకుందాం. మరి సన్ రైజింగ్ టైం తీసుకున్నారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి. సో డైరెక్షన్ అనేది గమనించినట్లయితే వెస్ట్కి వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ మనకి అతను బ్యాక్ అనేటువంటిది సో సన్ రైజింగ్ టైంలో మనకి సూర్యుని వైపు ఉంది అంటే అతను గ్యారెంటీగా ఏమవుతాడు, వెస్ట్ వైపు వెళ్తాడు. సో ఆఫ్టర్ సమ్ టైమ్, సో ఇక్కడ మనకి వెస్ట్కి వెళ్ళిన తర్వాత సో కొంత సమయం తర్వాత ఏం చేశాడంటే నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. మరి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకి సౌత్ వస్తుంది. ఓకేనా, లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి ఏమవుతుందండి, సౌత్ అవుతుంది. మరి అలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏ టర్న్ తీసుకున్నాడు చూడండి, మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాడు అన్నాడు. మరి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు, సో ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకోవాలి. మరి రైట్ టర్న్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది మనకి, అది వెస్ట్ అవుతుంది. ఓకేనా, వెస్ట్ డైరెక్షన్కి వెళ్ళిపోతారు. మరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, అండ్ దెన్ టువర్డ్స్ ది లెఫ్ట్ అగైన్ అన్నాడు. మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు అన్నాడు. సో మరి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మరి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది, ఈసారి డౌన్కి వస్తారు. సో డౌన్కి వస్తే ఏమవుతుందండి మనకి సౌత్ అవుతుంది. అంటే ఇది మనకి ఎప్పుడు సన్ రైజింగ్ టైం. కాబట్టి సన్ రైజింగ్ టైంలో వచ్చేసరికి ఇదండి ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ గోయింగ్ నౌ అన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఫైనల్గా వచ్చేసరికి అతని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఇది మనకి సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. మరి ఇది సన్ రైజింగ్ టైం అని వాడు చెప్పలేదు కాబట్టి సో మనకి అది సన్సెట్ టైం అప్పుడు కూడా తీసుకోవాలండి. మరి సన్సెట్ టైం అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనా, సన్సెట్ టైంలో కానీ తీసుకున్నట్లయితే సో ఈసారి ఏం చేస్తారు మనకి, సో ఇక్కడ సన్ అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి నువ్వు ఈస్ట్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు చెప్పండి మళ్ళీ వినయ్ స్టార్ట్ వాకింగ్ పొజిషనింగ్ టువర్డ్స్ హిస్ బ్యాక్వర్డ్స్ టువర్డ్స్ ది సన్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ టర్న్డ్ లెఫ్ట్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ, సో ఈస్ట్కి వెళ్ళండి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారు, లెఫ్ట్ టర్న్. లెఫ్ట్ టర్న్ అంటే ఏమవుతుందండి మనకి ఇది నార్త్ అవుతుంది. మరి నార్త్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, రైట్ టర్న్. రైట్ టర్న్ అంటే ఏం చేస్తారు చెప్పండి, ఈస్ట్కి వెళ్ళాలి. మరి ఈస్ట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ లెఫ్ట్ టర్న్. మరి లెఫ్ట్ టర్న్ అంటే ఏమవుతుంది, నార్త్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా వచ్చేసరికి డైరెక్షన్ ఏమైంది ఇక్కడ మనకి నార్త్. కాబట్టి సన్సెట్ అప్పుడు అయితేనేమో ఫైనల్ డైరెక్షన్ నార్త్ అవుతుంది. అదే కానీ మనకి సన్ రైజింగ్ టైం అనుకోండి, సో ఫైనల్ డైరెక్షన్ ఏమవుతుందండి మనకి సౌత్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ టైమింగ్లో మనకి సన్ రైజ్ ఆర్ సన్సెట్ అనేది మనకి క్లారిటీ ఇవ్వలేదండి. వాడు ఏమన్నాడు, జస్ట్ బ్యాక్స్ టువర్డ్స్ ది సన్ అన్నాడు.
కంప్లీట్గా ఏమవుతుంది మనకి, సో ఇక్కడ సౌత్ కరెక్ట్ అవుతుంది, నార్త్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నార్త్ ఆర్ సౌత్. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నార్త్ అయినా రావచ్చు, సౌత్ అయినా రావచ్చు అండి. ఓకేనా, ఉత్తరము లేదా దక్షిణము అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్లాక్ విచ్ గెయిన్స్ 60 minutes in every 24 hours is set right on Monday 7 AM. On the next day, what is the time clock will show when the true time is 7 PM అన్నాడు. సో ఇక్కడ క్లాక్లో మీరు టైం కానీ గమనించినట్లయితే మనకి సో ఎవ్రీ 24 అవర్స్కి 60 minutes ఏమవుతుందండి గెయిన్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 24 hours అని తీసుకోండి. ఈ 24 అవర్స్కి వచ్చేసరికి 60 minutes గెయిన్ అన్నాడు. మరి నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టైం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు టైం అనేటువంటిది మండే రోజు వచ్చేసరికి మనకి ఏమవుతుందండి మార్నింగ్ 7 AM సెట్ చేశారు. మరి నీకు ఇక్కడ వచ్చేసరికి టైం ఏమి ఇచ్చారండి నెక్స్ట్ డే 7 PM అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి టైం గ్యాప్ ఏమవుతుంది అంటే మనకి సో మండే టు ట్యూస్డేకి వెళ్ళారనుకోండి, సో 24 hours మార్నింగ్, కానీ అక్కడ నైట్ కాబట్టి ఏమవుతుంది మరొక 12 hours యాడ్ చేయండి. కాబట్టి 24 + 12 కాబట్టి టైం గ్యాప్ ఎంత వస్తుందండి మనకి ఇది 36 hours అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి 36 hours ఈ క్లాక్ ఎంత టైం గెయిన్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. మరి దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఏం చేస్తారు, సో ఈ క్వశ్చన్ మార్క్ ఆపోజిట్ 36 ఉంది కాబట్టి 36 తీసుకోండి, డివైడెడ్ బై 24 × 60. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. మరి ఈ క్యాలిక్యులేషన్లో ఫస్ట్ 12 అనే నెంబర్తో చూడండి, 12 2s 12 3s. మరి ఇక్కడ 2 అనే నెంబర్తో క్యాన్సిల్ చేయండి, ఎన్నిసార్లు పోతుందండి ఇది, సో 30 times క్యాన్సిల్ అవుతుంది. సో 3 × 3 అంటే ఎంత వస్తుందండి మనకి ఇది, సో 90 minutes. మరి 90 minutes అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు చెప్పండి, సో 1 hour 30 minutesగా రాయవచ్చు. ఓకేనా, 1 hour 30 minutes. మరి దీన్ని ఏం చేస్తారు, ఫైనల్గా టైం గెయిన్ అవుతుంది అన్నాడు కాబట్టి సో ఇక్కడ 7 PM యాడ్ చేయాలి. ఓకేనా, ఈ 7 PM యాడ్ చేయండి, ఎంత వస్తుందండి అప్పుడు మనకి అంటే ఇక్కడ చూడండి 7 PM మీరు ఏం చేస్తారు 1 hour 30 minutes అనేది యాడ్ చేయడం వల్ల 7 + 1 ఏమవుతుందండి 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమో 30 minutes, మరి ఇది ఏమవుతుంది PM. కాబట్టి 8:30 PM అనేది ఏదైతే ఉందో సో అది మనకి టైం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి చెప్పండి ఎక్కడ వస్తుంది మనకి ఆన్సర్, 4th optionలో వస్తుంది. కాబట్టి 4th option అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, వికాస్ వాజ్ బోర్న్ 7th November 1988. విశాల్ వాజ్ బోర్న్ 6 days బిఫోర్ వికాస్ అన్నాడు. ది రిపబ్లిక్ డే ఆఫ్ దట్ ఇయర్ ఫెల్ ఆన్ Monday. విచ్ డే వాజ్ విశాల్ బోర్న్ అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి మనకి ఏమవుతుందండి, వికాస్ అనే పర్సన్ 1988 నవంబర్ 7వ తేదీన జన్మించాడు. మరి వికాస్ కన్నా కానీ 6 రోజుల ముందు విశాల్ జన్మించాడు. సో ఇప్పుడు మీకు ఏమవుతుందండి మనకి వచ్చేసరికి ఇక్కడ సో విశాల్ అనే పర్సన్ గమనిద్దాం. ఓకేనా, ఈ విశాల్ అనే పర్సన్ కానీ గమనించినట్లయితే సో అతను ఎప్పుడు జన్మించాడండి, సో ఇతను వచ్చేసరికి November 7 అన్నాడు, అతనికంటే 6 రోజులు ముందన్నాడు కాబట్టి 7లో నుంచి ఏం చేస్తారు 6 తీసేయండి. సో అలా తీసేయడం వల్ల గ్యారెంటీగా ఏమవుతుంది, ఇది మనకి November 1వ తారీఖు అవుతుంది. ఓకేనా, November 1వ తారీఖు జన్మించినట్టు. మరి ఇక్కడ క్వశ్చన్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఆ సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం అనేది మనకి సోమవారం అయింది అన్నాడు. సో మనకి ఇక్కడ గణతంత్ర దినోత్సవం అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఇందులో మనకి సో January 26 అండి. January 26వ తారీఖు గణతంత్ర దినోత్సవము. సో మనకేమవుతుంది అంటే సోమవారం, కానీ ఇక్కడ ఏం రాస్తారు సోమవారం అని తీసుకోండి. మరి ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఇందులో వచ్చేసరికి విశాల్ అనే పర్సన్ ఎప్పుడు జన్మించాడు అన్నాడు. సో చెప్పండి ఇక్కడ మనకి విశాల్ అనే పర్సన్ November 1 కాబట్టి మరి ఆ రోజు ఏ తేదీ అవుతుందని కనుక్కోవాలి. మరి ఇక్కడ ఏం చేస్తారంటే January 26 నుంచి నవంబర్కి 8 days రావాలి. జనవరిలో వచ్చేసరికి ఏమవుతుందండి 31 రోజులు ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ 26 రోజులు అయిపోయినాయి కాబట్టి 26 తీసేయండి. ఇక రిమైనింగ్ ఎన్ని వస్తాయి మనకి 5. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి జనవరి మంత్కి సంబంధించినటువంటి 8 days. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు, తర్వాత ఫిబ్రవరికి రండి, నెక్స్ట్ మార్చ్, తర్వాత ఏప్రిల్, మే, నెక్స్ట్ జూన్, జూలై, నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో ఇలా ఏం చేస్తారు అంటే 8 days రాయాలి. మరి ఇలా 8 days రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో ఆల్రెడీ జనవరి మంత్కి మీరు ఇక్కడ 8 days రాశారండి.
నెక్స్ట్ ఫిబ్రవరి అంటే ఇక్కడ ఇచ్చిన ఇయర్ ఏ ఇయర్ చెప్పండి, లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ అంటే గ్యారెంటీగా ఏమవుతుంది, 1 వస్తుంది. మార్చికి 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3. మరి నవంబర్ అనగానే అక్కడ డేట్ చూడండి ఎంత వస్తుంది మనకి, 1. కాబట్టి ఇక్కడ 1 అనే నెంబర్ తీసుకోండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి 5 + 2. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 7 కాబట్టి క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3 + 1, 7 కాబట్టి 7తో క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 + 3 మొత్తం యాడ్ చేయండి 7. నెక్స్ట్ ఇక్కడ 3 + 1 ఏమవుతుందండి, సో ఇది కూడా ఏమవుతుంది 7 అవుతుంది. కాబట్టి టోటల్ ఆడ్ డేస్ ఏమవుతాయంటే 0 అయిపోతాయి. మరి 0 అయినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉందో అదే వస్తుందండి. కాబట్టి సోమవారం ఉంది కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమవుతుంది మనకి సోమవారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నవంబర్ 1వ తారీఖు మనకి సోమవారమే అవుతుంది. కాబట్టి చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది 5th టర్మ్ ద సేమ్ వే యాజ్ ది 2nd టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ది 1st టర్మ్ అండ్ ది 4th టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ది 3rd టర్మ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఎనాలజీ టైప్ క్వశ్చన్ అడిగాడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఎనాలజీ సింబల్, ఇది కూడా ఎనాలజీ సింబల్. మరి ఇక్కడ రిలేషన్ అనేది ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నెంబర్ని గమనించాలి. సో ఈ నెంబర్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి 8 అనే నెంబర్ ఉంది, నెక్స్ట్ 28, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 25, 125, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 217. మరి నెక్స్ట్ ఇక్కడ ఉండి 27 నుంచి నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ 27 అనే నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడిగాడు. మరి ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది అంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇవి చూడండి మనకి ఏమవుతుందండి ఇది, సో 2 అనే నెంబర్కి క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది అంటే మనకి ఇది 3³ + 1 అవుతుంది. 3³ అంటే ఎంత అండి 27 + 1 యాడ్ చేయండి 28 అవుతుంది. మరి ఇక్కడికి రండి, నెక్స్ట్ ఏమవుతుంది ఇది మనకి 5 అనే నెంబర్కి క్యూబ్ అవుతుంది. ఇదేమో 6 అనే నెంబర్కి క్యూబ్ చేసి +1 చేశాడు. అంటే ఇక్కడ ఉండి 2 అనే నెంబర్ తర్వాత 3 తీసుకున్నాడు, 5 తర్వాత 6. మరి ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ ఇది మనకి 3 అనే నెంబర్కి క్యూబ్ అవుతుంది. మరి 3 తర్వాత ఏ నెంబర్ వస్తుందంటే 4. కాబట్టి 4³ + 1, 4³ అంటే 64 + 1 యాడ్ చేయండి 65 అవుతుంది. మరి 65 అనే నెంబర్ని ఆన్సర్లు ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. కాబట్టి 65 అనేది ఎక్కడ వస్తుంది మనకి, అది 4th ఆప్షన్లో వస్తుంది. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మిర్రర్ ఈజ్ రిలేటెడ్ టు రిఫ్లెక్షన్ ఇన్ ద సేమ్ వే యాజ్ వాటర్ ఈజ్ రిఫ్లెక్టెడ్ టు అన్నాడు. సో మిర్రర్లో వచ్చేసరికి మనకి ఏమవుతున్నాయండి, మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా మనకి. సో ఇమేజెస్ అనేవి మనకి ఏమవుతాయి అంటే రిఫ్లెక్ట్ అవుతాయి. మరి వాటర్లో వచ్చేసరికి ఏమవుతాయి చెప్పండి. సో వాటర్లో వచ్చేసరికి ఇమేజెస్ అనేవి మనకి సో రిఫ్రాక్షన్ అవుతాయి. ఓకేనా, రిఫ్రాక్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ద ఫాలోవింగ్ వెన్ డయాగ్రామ్ ది సర్కిల్ రిప్రజెంట్స్ ది జర్నలిస్ట్ అన్నాడు. సో సర్కిల్ వచ్చేసరికి ఏమవుతుందండి, జర్నలిస్టుని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. నెక్స్ట్, ది ట్రయాంగిల్ స్టాండ్స్ ఫర్ ఫిమేల్స్. సో ట్రయాంగిల్ వచ్చేసరికి ఫిమేల్స్ గురించి తెలియజేస్తుంది. అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ అర్బన్ రెసిడెంట్స్. సో రెక్టాంగిల్ వచ్చేసరికి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పర్సన్ గురించి సో ఇక్కడ మనకి తెలియజేస్తుంది. మరి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒకసారి క్వశ్చన్కి వెళ్ళండి. సో ది నెంబర్స్ రిప్రజెంట్స్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ పర్టికులర్ కేటగిరీ. సో క్వశ్చన్లో గమనించండి, హౌ మెనీ జర్నలిస్ట్స్ ఆర్ ఫిమేల్స్ బట్ నాట్ అర్బన్ రెసిడెంట్ అన్నాడు. మరి అర్బన్ ఏరియాలో ఉండకూడదు, కానీ జర్నలిస్టులు అయి ఉండాలి, ఫిమేల్స్ అయి ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఉండి క్రింది వెంచిత్రంలో వృత్తం అనేది జర్నలిస్టులని, త్రిభుజం మహిళలను, మరియు దీర్ఘచతురస్రం వచ్చేసరికి పట్టణవాసులను గురించి తెలియజేయను. మరి ఇచ్చిన సంఖ్యలు నిర్దిష్ట వర్గంలోని సంఖ్యలను సూచిస్తాయి. అయితే పట్టణవాసులు కానటువంటి మహిళా జర్నలిస్టులు ఎంతమంది అన్నాడు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ కానీ ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి మనకి సర్కిల్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఏదైతే ఉందో అది మనకి జర్నలిస్టుల గురించి తెలియజేస్తుంది. మరి తర్వాత వచ్చేసరికి ట్రయాంగిల్. మరి ట్రయాంగిల్ వచ్చేసరికి ఏమవుతుందండి, ఇది మనకి ఫిమేల్స్ గురించి తెలియజేస్తుంది. మరి నెక్స్ట్ రెక్టాంగిల్. మరి రెక్టాంగిల్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇది అర్బన్ ఏరియా గురించి తెలియజేస్తుంది. మరి ఇప్పుడు క్వశ్చన్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, జర్నలిస్టులు అయి ఉండాలి, ఫిమేల్స్ అయి ఉండాలి, కానీ ఎవరంట అర్బన్ ఏరియా కాదు అన్నాడు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అర్బన్ అంటే ఇదంతా వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మీరు ఏం చేస్తారు, డిలీట్ చేయండి, ఇది అవసరం లేదు. ఎందుకంటే నాట్ అర్బన్ అన్నాడు కాబట్టి.
ఇప్పుడు ఫిమేల్స్ జర్నలిస్ట్ వీళ్ళిద్దరూ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నారు చెప్పండి, మనకి 18 అనే నెంబర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఏ నెంబర్ వస్తుంది మనకి, అది 18 అనే నెంబర్ వస్తుంది. కాబట్టి 18 అనేది ఎక్కడ ఉంది మనకి, అది సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ వర్డ్ ఇన్ ద ఫాలోవింగ్ అన్నాడండి. ఈ క్రింది వాణిలో భిన్నమైన పదాన్ని గుర్తించండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ డిఓఈ డోయ్ అన్నాడు, నెక్స్ట్ ఫాన్, విక్సెన్, నెక్స్ట్ క్యూన్ అన్నాడు. సో ఇక్కడ ఇవి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డోయ్. సో డోయ్ అంటే ఏంటి అంటే మనకి డీర్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాము అంటే మనకి డీర్ అనేటువంటిది తీసుకుంటే ఇది మగదాన్ని అనుకోండి డీర్ అంటాం, ఆడదాన్ని ఏమంటారు అంటే డోయ్ అని అంటారండి. ఓకేనా, దుప్పి అంటాం కదా. దాన్ని మగదైతేనేమో మనకేమవుతుంది డీర్ అంటారు, ఆడదాన్ని డోయ్ అని అంటాం. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే విక్సెన్. మరి విక్సెన్ అంటే ఏంటి చెప్పండి, మనకి ఇది ఫాక్స్. ఓకేనా, మగదనుకోండి మనకి నక్కని ఫాక్స్ అని అంటాం, ఆడనక్కని ఏమంటారంటే విక్సెన్ అని అంటాం. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్యూన్ అండి. క్యూన్ అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే మ్యాక్సిమం కింగు క్యూన్ అనుకుంటారు. ఇక్కడ కింగు క్యూన్ కాదండి, ఇక్కడ క్యూన్ అంటే ఏంటి అంటే మనకి యానిమల్స్లో కూడా మనకి సెపరేట్ కేటగిరీ ఉంటుంది. మీరు తేనెటీగల్లో చూసారో లేదు, అందులో రాణి ఈగ అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి కంపల్సరీగా ఇవి స్పెషల్ టైప్ ఆఫ్ కేటగిరీ. యానిమల్స్లో వచ్చేసరికి మనకి ఇక్కడ యాంట్స్లో ఉండొచ్చు, నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీస్లో ఉండొచ్చు, ఇలా మనకి రకరకాల కేటగిరీస్లో ఉంటాయండి. ఓకేనా, కాబట్టి అవి ఏమవుతాయి అంటే మనకి మేల్స్లో అనుకోండి యాంట్స్ అని, అలానే నెక్స్ట్ మేల్స్లో వచ్చేసరికి బీస్ అని అంటాం. అదే ఫిమేల్ వర్షన్లో వచ్చేసరికి క్యూన్, రాణి ఈగ అనే పదం మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే ఇవి కూడా మనకి ఇలా యానిమల్స్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఫాన్, మరి ఫాన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలండి. డీర్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనము ఎడల్ట్, పెద్దదాన్ని అయితే డీర్ అని అంటాం. అదే కానీ ఫాన్ దాన్ని చిన్నదాన్ని అనుకోండి దుప్పి, దాన్ని ఏమంటారంటే ఫాన్ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసరికి మేలు ఫిమేల్ వర్షన్, మేలు ఫిమేల్. కానీ ఇక్కడ ఏమవుతుంది మనకి మేలు ఫిమేల్ కదండి, అడల్ట్ యంగ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి రిలేషన్ అనేది అడల్ట్ ఏజ్, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి యంగ్ ఏజ్. కాబట్టి ఇలా సెపరేట్గా డివైడ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు చెప్పండి మనకి ఏమవుతుందండి ఇందులో ఆన్సరు, ఫాన్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే మనకి ఆడ్ మెన్ అవుట్ అవుతుంది. ఫైండ్ ది ఆడ్ నెంబర్ ఇన్ ద ఫాలోవింగ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఈ క్రింది వాణిలో భిన్నమైన సంఖ్యను గుర్తించండి అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే మీరు డిజిటల్ మెథడ్కి వెళ్ళండి. ఓకేనా, డిజిట్స్ ఈ మొత్తం యాడ్ చేయండి. 7 + 2 + 1 + 6. చూడండి 7 + 2 ఎంత అండి, 9 + 1. 10, 10 + 6 ఎంత, 16 అవుతుంది. మరి సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. 8 + 2 + 3 + 6. 8 + 2 అంటే 10 అవుతుంది, 3 + 6 ఏమో 9, టోటల్ వచ్చేసరికి 19 అవుతుంది. మరి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి. 5 + 8 + 9 + 6. మరి ఇక్కడ ఉండి 5 + 6 ఎంత అండి, 11. 11 + 9 ఎంత, 20. 20 + 8 ఏమవుతుంది, 28 అవుతుంది. ఇక లాస్ట్ వన్ గమనించాలి. 3 + 9 + 8 + 2. ఇవి టోటల్ కౌంట్ చేయండి. 8 + 2 ఏమవుతుంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇక్కడ 8 + 2 అంటే ఎంత వస్తుందండి, 10. 10 + 9 ఎంత, 19. 19 + 3 ఎంత అండి, 22. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి 22. మరి ఇక్కడ ఏమవుతాయి అంటే మనకి డిజిట్స్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈవెన్ నెంబర్స్, కానీ ఇదేమవుతుంది మనకి ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసరికి 8236 అనేది ఏదైతే ఉందో ఇది మనకి ఆడ్ మెన్ అవుట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఫైండ్ ది మిస్సింగ్ ఆల్ఫా న్యూమరికల్ ఇన్ ద ఫాలోవింగ్ సిరీస్ అన్నాడు. ఈ క్రింది వాణిలో లోపించినటువంటి అక్షర సంఖ్యను గుర్తించండి అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి T20 T అనే లెటర్ రాయండి. సెకండ్ వన్ వచ్చేసరికి U22W. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి S19S. నెక్స్ట్ V23, తర్వాత X అనే లెటర్ వస్తుంది. మరి నెక్స్ట్ లెటర్ ఏంటనేది మనం చెక్ చేయాలి.
మరి ఇలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సో ఒకటేమో లెటర్ సిరీస్, నెక్స్ట్ నెంబర్ సిరీస్, నెక్స్ట్ లెటర్ సిరీస్. మరి ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ టీ అంటే ఎంత అండి 20, యు అంటే 21, ఎస్ అంటే 19, వి అంటే ఎంత వస్తుంది మనకి ఇది 22 అవుతుంది. మరి ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. ఇదేమవుతుంది మనకి +1 అవుతుంది, ఇదేమో -2 అవుతుంది, నెక్స్ట్ ఏమో +3 అవుతుంది. మరి నెక్స్ట్ ఏం చేస్తారు, ఒకసారి ప్లస్ తర్వాత మైనస్, మళ్ళీ ప్లస్, కాబట్టి ఈసారి ఏం చేస్తారు మైనస్ తీసుకోండి. కాబట్టి -4 చేశారనుకోండి 18 అంటే ఏ లెటర్ వస్తుంది, ఆర్ అనే లెటర్ వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ గ్యారెంటీకి ఏం రావాలండి, ఆర్ అనే లెటర్ వస్తుంది. మరి నెక్స్ట్ ఎండింగ్కి వెళ్ళండి. మరి ఎండింగ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ టీ అంటే ఎంత అండి 20, డబ్ల్యూ అంటేనేమో 23, ఎస్ అంటే 19, ఎక్స్ అంటేనేమో 24. మరి ఇక్కడ కూడా ఏం చేస్తారు, డిఫరెన్స్ కట్టండి. సో 20 నుంచి 23 రావాలి అంటే +3 యాడ్ చేశారు, 23 నుంచి 19 రావాలి అంటే -4 చేశాడు, నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ +5. కాబట్టి +3, -4, +5. మరి తర్వాత ఏమవుతుందండి -6 అనే నెంబర్ వస్తుంది. కాబట్టి 24 - 6 అంటే ఏమవుతుంది 18. మరి 18 అంటే ఏ లెటర్ వస్తుంది మనకి, ఆర్ అనే లెటర్ వస్తుంది. కాబట్టి ఎండింగ్లో ఏం చేస్తారు, ఆర్ అనే లెటర్ తీసుకోండి. మరి ఇక్కడ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇందులో మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ సిరీస్. మరి నెంబర్ సిరీస్ గమనిస్తే 20, ఇక్కడేమో 22, కాబట్టి +2 యాడ్ చేశాడు. మరి 22 నెక్స్ట్ వచ్చేసరికి 19. మరి 22కి 19కి సో మీరు ఇక్కడ డిఫరెన్స్ని కానీ గమనించినట్లయితే సో ఇది -3 అవుతుందండి. 19 నెక్స్ట్ 24 కాబట్టి ఇది ఏమవుతుంది +4 అవుతుంది. +2 -3 +4, కాబట్టి ఇక్కడ గ్యారెంటీగా ఏమవుతుంది -5 చేయండి. మరి -5 అంటే ఏమవుతుంది 23 - 5, కాబట్టి కంపల్సరీగా ఏమవుతుందండి సో 23 అనే నెంబర్కి -5 చేసినట్లయితే సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి 18 అనే నెంబర్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే R18R. చూడండి R18R అనేది ఎక్కడ ఉంది మనకి, అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ మనకి లెటర్ సిరీసే ఇచ్చారండి. ఫైండ్ ది మిస్సింగ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద ఫాలోవింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్రింది వాణిలో లోపించినటువంటి అక్షర సమితిని గుర్తించండి అన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఇచ్చినటువంటి లెటర్స్ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఎఫ్, తర్వాత డి, నెక్స్ట్ హెచ్, తర్వాత ఐ, జి, కే అనే లెటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమో ఎల్, జే, ఎన్, నెక్స్ట్ ఓ, ఎం, క్యూ అనే లెటర్స్ ఇచ్చారు. మరి నెక్స్ట్ లెటర్స్ ఏంటి అని అడిగారండి. సో ఇప్పుడు చెప్పండి మనకి ఏమవుతుందండి, ఇక్కడ లెటర్స్ కానీ తీసుకున్నట్లయితే సో ఎఫ్ అంటే ఏమవుతుంది 6 అనే నెంబర్ వస్తుంది, ఐ అంటే 9, ఎల్ అంటే 12, ఓ అంటేనేమో 15. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే డిఫరెన్స్ కట్టండి. మరి డిఫరెన్స్ కట్టినట్లయితే మనకి 6 అనే నెంబర్ 9 రావాలి అంటే +3 యాడ్ చేశాడు, 9 12 కావాలి అంటే +3 యాడ్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ +3, అగైన్ మళ్ళీ +3 యాడ్ చేయండి, ఎంత వస్తుంది 18. మరి 18 అంటే ఏ లెటర్ వస్తుందండి, ఆర్ అనే లెటర్ వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ గ్యారెంటీగా ఏం రావాలి, ఆర్ అనే లెటర్ వస్తుంది. మరి నెక్స్ట్ ఏం చేస్తారు, ఎండింగ్కి వెళ్ళండి. మరి ఇక్కడ ఎండింగ్ కానీ గమనిస్తే సో హెచ్ అనే లెటర్ తీసుకుంటే 8, కే అంటే 11, ఎన్ అంటే 14, క్యూ అంటే 17. మరి ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఒకసారి డిఫరెన్స్ కట్టండి. సో 8 అనే నెంబర్ 11 కావాలి అంటే +3 యాడ్ చేశాడు, 11 అనే నెంబర్ 14 కావాలంటే +3 యాడ్ చేశాడు. మరి 14 + 3 అంటే 17. 17కి కూడా ఏం చేస్తారు +3 యాడ్ చేయండి, 20 అవుతుంది. మరి 20 అంటే ఏ లెటర్ వస్తుందండి మనకి, టీ అనే లెటర్ వస్తుంది. ఓకేనా, స్టార్టింగ్ ఆర్ వస్తుంది, లాస్ట్లో ఎండింగ్ ఏమో టీ అనే లెటర్ వస్తుంది. మరి నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక మిడిల్కి వెళ్ళండి. సో ఈ మిడిల్లో ఉన్నటువంటి లెటర్స్ కానీ గమనించినట్లయితే సో ఫస్ట్ ఏమొస్తుందండి మనకి డి. మరి డి అంటే ఎంత 4 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జి అంటే 7, జే అంటేనేమో 10, ఎం అంటే 13. మరి ఇక్కడ కూడా ఏం చేస్తారు, డిఫరెన్స్ కట్టండి. 4 అనే నెంబర్ 7 కావాలి అంటే +3 యాడ్ చేశాడు, 7 అనే నెంబర్ 10 కావాలి అంటే +3 యాడ్ చేశాడు, 10 అనే నెంబర్ 13 రావాలి అంటే +3 యాడ్ చేశాడు, 13కి +3 యాడ్ చేయండి 16. మరి 16 అంటే ఏ లెటర్ వస్తుంది, పి అనే లెటర్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఆర్, పి, టీ అనే లెటర్స్ వస్తాయి. మరి చూడండి ఆర్పిటి అనే లెటర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే 4th ఆప్షన్లో ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ గమనించాలండి, సెలెక్ట్ ది అప్రాప్రియేట్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్
when sequentially placed in the gaps of the following letter series will complete the series అని చెప్పేసి ఇచ్చారండి. సో మరి ఈ సిరీస్ అనేది మనకి కంప్లీట్ అవ్వాలి అంటే సో ఇక్కడ మనకి ఫిల్ చేయాల్సినటువంటి లెటర్స్ ఏంటి అని అడిగాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఎంఏ అనేటువంటి లెటర్స్ ఇచ్చారండి. తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది, ఎంఏ అనేటువంటి లెటర్స్ ఇచ్చారు. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి సో ఎంఏ నెక్స్ట్ వచ్చేసరికి లెటర్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మనకి ఎం అనే లెటర్ వస్తుంది, ఎంఏఎం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది, ఎంఏ తర్వాత వచ్చేసరికి ఎల్ అనే లెటర్ వస్తుంది. ఇక్కడ ఉండి ఎంఏఎం ఎంఏఎల్. తర్వాత ఏమవుతుంది అంటే మనకి ఎంఏఎం నెక్స్ట్ ఎంఏఎల్, మళ్ళీ అలానే ఎంఏఎం ఎంఏఎల్. కాబట్టి మనకి ఇలా మనకి లెటర్స్ అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇవి రిపిటేషన్లో వస్తున్నాయండి. సో అవి రిపిటేషన్ ఏంటి అంటే ఎంఏఎం తర్వాతనేమో ఎంఏఎల్. కాబట్టి ఇవే మనకి రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇందులో మనకి బ్లాంక్స్ కానీ గమనించినట్లయితే సో ఫస్ట్ బ్లాక్లో ఎం తర్వాత ఎల్ నెక్స్ట్ ఎం తర్వాత ఏ తర్వాత ఏ. సో చెప్పండి ఎంఎల్ఏ, 1 minute, ఎంఎల్ ఎంఏఏ. కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయి చూడండి, ఎంఎల్ ఎంఏఏ అనేటువంటిది గమనించినట్లయితే మనకి 4th ఆప్షన్లో ఉంది. 1 minute ఎంఎల్ ఎంఏఏ అనేది మనకి 3rd ఆప్షన్లో ఉందండి. కాబట్టి 3rd ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఒక్కసారి సీటింగ్ అరేంజ్మెంట్కి వెళ్ళండి. సో ఏమన్నాడు, ఎవ్రీబడి లవ్స్ ఇండియన్ స్వీట్స్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి అజంప్షన్స్ అండి, ఊహనలు అని అంటాం. మరి స్టేట్మెంట్ గమనించండి, మనకి ఏమన్నాడు, ఎవ్రీబడి లవ్స్ ఇండియన్ స్వీట్స్, భారతీయ స్వీట్లను అందరూ ఇష్టపడతారు అని చెప్పేసి అన్నాడు. మరి దాన్ని ఏంటి ఆ ఊహన, మరి దాని నుంచి నువ్వు ఏమి ఊహించి చెప్పగలవు అన్నాడు. భారతీయ స్వీట్లను అందరూ ఇష్టపడతారు అంటే మరి మిగతా స్వీట్లను ఇష్టపడరా అనేది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ ఉండి ఇండియన్ స్వీట్స్ ఆర్ ద ఓన్లీ అవైలబుల్ స్వీట్స్ అన్నాడు. భారతీయ స్వీట్లు మాత్రమే అందుబాటులో ఉండే స్వీట్లు అన్నాడు. సో అలా మనకి ఇవి మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పకూడదండి, ఎందుకంటే మిగతాయి కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నాడు, భారతీయ స్వీట్లను ఎక్కువ ఇష్టపడుతున్నారు. కానీ అందువల్ల ఏమవుతుంది, మనకి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్ నోడి, నో అదర్ స్వీట్స్ ఆర్ లవ్డ్ బి ఎనీ వన్, ఇతర తీపి పదార్థాలు ఎవరికి నచ్చవు అన్నాడు. సో ఎవరికి నచ్చవు అని చెప్పకూడదండి. ఓకేనా, ఇక్కడ మనకి ఎక్కువగా వచ్చేసరికి మనకి ఏం చేస్తున్నారు, అందరూ కూడా మనకి భారతీయ స్వీట్లను ఇష్టపడుతున్నారు కానీ మిగతా వాటిని ఇష్టపడడం లేదు అని ఎక్కడా చెప్పలేదండి. కాబట్టి అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఇది ఫస్ట్ రాంగ్ అవుతుంది, సెకండ్ రాంగ్ అవుతుంది. మరి 2 రాంగ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఏం తీసుకోవాలి చెప్పండి ఇందులో మనకి. సో నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఇంప్లిక్ట్. కాబట్టి అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది మనకి ఫస్ట్ ఆప్షన్, 1 మరియు 2 అవ్యక్తమైనవి కావు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా ఊహనల గురించి అడిగారండి. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా హ్యావ్ అడాప్టెడ్ ఆన్లైన్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ప్రజెంట్ మనకి దీని గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిందండి. భారతదేశంలోని చాలా సంస్థలు ఆన్లైన్ పరీక్షా విధానాన్ని అవలంబించాయి అని చెప్పేసి అన్నాడు. మరి ఏంటి దాని యొక్క ఊహన అనేటువంటిది మీరు గమనించినప్పుడు అలాంటి సిస్టమ్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. భారతదేశంలో వచ్చేసరికి అన్ని ప్రాంతాల నుండి పరిశీలించేవారు కంప్యూటర్లో నిపుణులైనటువంటి సందర్భం కావచ్చు అన్నాడు. సో ఇక్కడ నుండి ఇట్ మే బి ద కేస్ దట్ ఎగ్జామైన్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ కంప్యూటర్ అని చెప్పేసి అన్నాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి పరిశీలించేవారు కంప్యూటర్లో నిపుణులైనటువంటి సందర్భం ఉంది అన్నాడు. సో ఇక్కడ మనకి నిపుణులు అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదండి. వాడు ఏమన్నాడు, నిపుణులైనటువంటి సందర్భం కావచ్చు అన్నాడు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే భారతదేశంలో చాలా సంస్థలు అనేవి ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉందో పరీక్షా విధానాన్ని అవలంబిస్తున్నాయి అన్నప్పుడు అందులో మనకి కంప్యూటర్లో నిపుణులైనటువంటి సందర్భం అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో దీనికి దానికి అసలు మనకి ఎక్కడ కూడా సెట్ అవ్వడం లేదు. అసలు ఎందుకు ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది ఎందుకు వస్తుందనే దాని గురించి చూసుకోవాలి మనకి. కాబట్టి ఇక్కడ మనకి వాడు నిపుణుడు కాదని తీసి పక్కన పడేసిండు, అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్. మరి చూడండి నెక్స్ట్ వన్, ఆన్లైన్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్ప్స్ ఇన్ రిక్రూటింగ్ మోర్ క్వాలిఫైడ్ పర్సన్స్ అన్నాడు. ఆన్లైన్ పరీక్షా విధానము మరింత అర్హత కలిగినటువంటి వ్యక్తులను నియమించుకోవడంలో సహాయపడుతుంది అన్నాడు. కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది కానీ గమనించినట్లయితే సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందని మనకి ఈ పరీక్షా విధానం వల్ల అర్హత కలిగినటువంటి వ్యక్తులను మనము సెలెక్ట్ చేయడంలో మనకి ఏమవుతుంది, మనకి సహాయపడుతుంది అన్నాడు. కాబట్టి గ్యారెంటీగా ఏమవుతుంది మనకి ఇది సో పాజిటివ్ వేలోనే ఉంది.
ఎందుకంటే ఆ సిస్టమ్ అనేటువంటిది కానీ గమనించినప్పుడు ఆన్లైన్ సిస్టంలో మనకేమవుతుంది ఎగ్జామ్ అనేటువంటివి సో నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఆఫ్లైన్ పెట్టాలి అంటే కష్టం. అలాంటప్పుడు ఆన్లైన్ పెట్టారనుకోండి మనకి సో తక్కువ టైంలో ఏం చేస్తాం మనము త్వరగా సో అందులో ఎవరైతే మంచి స్కిల్ ఉన్న పర్సన్స్ ఉంటారో వాళ్ళని మనం త్వరగా ఫిల్టరింగ్ చేసి మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అందువల్ల ఏమవుతుంది అంటే మనకి సెకండ్ వన్ మాత్రమే ఇన్ఫ్లిక్ట్ అవుతుంది కానీ ఫస్ట్ వన్ కాదు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అసంప్షన్ 2 మాత్రమే ఇంప్లిక్ట్ అవుతుంది, 2 మాత్రమే అవ్యక్తమైనది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. కన్సిడర్ ది గివెన్ స్టేట్మెంట్ ట్రూ, డిసైడ్ విచ్ ఆఫ్ ది కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ది స్టేట్మెంట్ అన్నాడండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అనేటువంటి చాప్టర్ నుంచి అడగడం జరిగింది. ఓకేనా, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రకటనలు మరియు తీర్మానాలు. మరి ఏంటి ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. కంట్రీ ఎక్స్ హ్యాస్ బీన్ బ్లాక్ లిస్టెడ్ బై FATF అని చెప్పేసి ఫర్ ఫైనాన్సింగ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాడు. కంట్రీ ఎక్స్ హ్యాస్ బీన్ బ్లాక్ లిస్టెడ్ బై FATF ఫర్ ఫైనాన్సింగ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, ఫైనాన్సింగ్ సిస్టమ్. మరి FATF అంటే ఏంటి అనేది తెలియాలండి. సో FATF అంటే ఏంటి అంటే అబ్రివేషను ఫైనాన్షియల్ సో అథారిటీ ఆఫ్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది వస్తుందండి. ఓకేనా, ఫైనాన్షియల్ అథారిటీ ఆఫ్ టాస్క్ ఫోర్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు వచ్చేసరికి ఆ సంస్థ అనేటువంటిది ఏదైతే ఉందో సో దాని చేత దేశం ఎక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ఫైనాన్స్ సిస్టమ్ అనేటువంటిది సో బ్లాక్ లిస్ట్లో చేయబడింది అని చెప్పేసి అన్నాడు. మరి ఏంటి మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, దేర్ హ్యాస్ బీన్ ఏ రైజ్ ఇన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాజ్డ్ బై ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ బిలాంగ్ టు కంట్రీ ఎక్స్ దేశానికి చెందినటువంటి తీవ్రవాద సంస్థల వల్ల తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. మరి అలాంటి తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అంటే గ్యారెంటీగా ఏమవుతుంది, సో ఈ FATF అనేటువంటి సంస్థ గ్యారెంటీగా ఏం చేస్తుంది అంటే సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని కంపల్సరీగా బ్లాక్ లిస్ట్లో చేరుస్తుంది. కాబట్టి ఇది గ్యారెంటీగా ఏమవుతుంది మనకి రీజన్ కరెక్ట్ కాబట్టి అలాంటి రీజన్ జరిగినప్పుడు గ్యారెంటీగా ఏమవుతుంది మనకి బ్లాక్ లిస్ట్లో చేరుస్తారు. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ నుండి కంట్రీ ఎక్స్ ఈజ్ బీయింగ్ రూల్డ్ బై ఏ డిక్టేటర్. దేశం ఎక్స్ అనేటువంటిది నియంత్రణ పాలనలో ఉంది అన్నాడు. సో ఇది రీజన్ కాదండి, నియంత్రణ పాలనలో ఉన్నది అనేది దేశానికి సంబంధించి ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఎక్స్ దేశానికి చెందినటువంటి తీవ్రవాద సంస్థలు కానీ కార్యకలాపాలు జరిపితే గ్యారెంటీగా ఏమవుతుంది FATF రియాక్ట్ అవుతుంది. కానీ ఇలాంటి కండిషన్లో మనకు అది రియాక్ట్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇది సో ఓన్లీ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అనేది ఎక్కడ ఉంది చూడండి మనకి ఇది ఫస్ట్ ఆప్షన్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక్కసారి మీరు ఇక్కడ గమనించాలి, ఇది కూడా మనకి ఏంటి అంటే సిలాయిజం అనే కాన్సెప్ట్ నుంచి ఇచ్చారండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ గమనించండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అనేది మీరు గమనించినట్లయితే సమ్ టీచర్స్ ఆర్ రిచ్ అన్నారు. సో మరి సమ్ టీచర్స్ ఆర్ రిచ్ అన్నప్పుడు అది ఏమవుతుందంటే ఇలా వస్తుంది డయాగ్రామ్. సో వీళ్ళు ఎవరండి టీచర్స్, మరి వీళ్ళు ఎవరు రిచ్ పర్సన్స్. మరి తర్వాత ఏమవుతుంది ఆల్ డయాబెటిక్స్ ఆర్ రిచ్ అన్నాడు. మరి ఆల్ డయాబెటిక్స్ ఆర్ రిచ్ అన్నప్పుడు సో మీరు ఏం చేస్తారు ఇక్కడ డి అనే లెటర్ తీసుకోండి, డయాబెటిక్స్ ఇదేమవుతుంది మనకి రిచ్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ మరి ఈ డయాబెటిక్స్కి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కి మధ్య కానీ రిలేషన్ అడిగారనుకోండి మనం చెప్పలేం. ఎందుకంటే డయాబెటిక్స్కి టీచర్స్కి మధ్య మాత్రం మనం ఇక్కడ కన్క్లూజన్ ఇవ్వలేం. ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. మరి మిగతా వాటికి ఇక్కడ కన్క్లూజన్స్ ఇవ్వగలం. మరి ఏమంటే కన్క్లూజన్స్లో ఏమన్నాడు సమ్ డయాబెటిక్స్ ఆర్ టీచర్స్ అన్నాడు. సో ఇప్పుడేగా చెప్పింది డయాబెటిక్స్ టీచర్స్ ఇచ్చారనుకోండి ఇక్కడ మనకి కన్క్లూజన్ రాదు. కానీ ఇది గ్యారెంటీగా ఏమవుతుంది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ రిచ్ పీపుల్ ఆర్ డయాబెటిక్ అన్నాడు. సో ఇక్కడ ఉండి రిచ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఏమవుతున్నారు అవుటర్ సర్కిల్లో ఉంటే డయాబెటిక్ పర్సన్ ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు. అవుటర్ నుంచి ఇన్నర్కి వచ్చినప్పుడు గ్యారెంటీగా ఏమవుతుంది సమ్ కండిషన్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. అది ఎక్కడ ఉంది ఓన్లీ 2 ఫాలోస్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆప్షన్ నెంబర్ 1లో ఉందండి. ఓకేనా, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అనేది మనకి ఆప్షన్ నెంబర్ 1లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ క్యాన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ సింబల్ ఇన్ ద ఫాలోవింగ్ ఫిగర్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 సో ఎన్ని ఉన్నాయండి 6 సింబల్స్ 3 ఉన్నాయి. ఇక్కడేమో 2 సింబల్సే ఉన్నాయి. మరి ఇక్కడ గమనించారండి ఒకే ఒక్క సింబల్ ఉంది.
మరి ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి సో ఈ సింబల్ని ఎలిమినేట్ చేశాడు, నెక్స్ట్ 2 సింబల్స్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏం చేశారండి మనకి సో ఇక్కడ ప్లస్ అనే సింబల్స్ చూడండి ఎన్ని ఇచ్చాడు మనకి 2 ఇచ్చాడు. మరి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మళ్ళీ దీన్ని ఎలిమినేట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు మళ్ళీ మరొక 2 సింబల్స్ డాలర్ సింబల్స్ అనేవి ఇలా తీసుకున్నారండి. మరి నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ దీన్ని ఎలిమినేట్ చేయండి. మరి అలా ఎలిమినేట్ చేస్తే గ్యారెంటీగా ఏమవుతాయి మరొక 2 సింబల్స్ రావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం యాస్టీస్గా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ప్లేస్ అంటే మనకి ఎండింగ్, ఈ ఎండింగ్లో మనకి 2 సింబల్స్ ఎక్స్ట్రా రావాలి. ఇక్కడ మాత్రం సేమ్ ఉండాలి, డాలర్ డాలర్ ప్లస్ ప్లస్. మరి అప్పుడు చెప్పండి గ్యారెంటీగా ఏమవుతుంది మనకి ఇది డాలర్ డాలర్ ప్లస్ ప్లస్ ఉంది, మరొక 2 సింబల్స్ అనేవి మనకి ఎక్స్ట్రా ఉన్నాయి. కాబట్టి అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది మనకి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ఫిగర్ సిరీస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇచ్చారండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఆన్సర్ ఫిగర్ డిఫెక్ట్స్ ది కరెక్ట్ వాట్ రిమైన్స్ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లం అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లెటర్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే VULT URE నెక్స్ట్ 4329. మరి దీనికి ఏం చేయాలి మీరు ఇక్కడ వాటర్ ఇమేజ్ రాయాలండి. మరి వాటర్ ఇమేజ్ రాసినప్పుడు చూడండి ఒకసారి ఫస్ట్ V అనే లెటర్ తీసుకున్నారనుకోండి, V అనే లెటర్ ఇలా వస్తుంది, నెక్స్ట్ L ఓకేనా, ఫస్ట్ V తర్వాత U నెక్స్ట్ L తర్వాత T అనే లెటర్ ఇలా తీసుకోండి, నెక్స్ట్ U అనే లెటర్కి వాటర్ ఇమేజ్ ఇలా వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు వాటర్ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. అదే కానీ R అనే లెటర్ తీసుకున్నారనుకోండి ఇలా వస్తుందండి, E అనే లెటర్ తీసుకుంటే యాస్టీస్గా వస్తుంది. సో ఇక్కడ ఉండి నెంబర్ 4 అంటే ఏమవుతుంది మనకి ఇలా తీసుకుంటాం కదా, సో నెంబర్ 4 అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అది ఏమవుతుంది ఇలా వస్తుంది. అలానే నెక్స్ట్ నెంబర్ 3, సో నెంబర్ 3 అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సో అది ఏమవుతుందంటే ఇలా వస్తుందండి ఓకేనా. నెంబర్ 3ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. మరి నెక్స్ట్ చూడండి నెంబర్ 2 కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో నెంబర్ 2 అనేది ఇలా వస్తుంది. మరి నెంబర్ 9 కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది మనకి అది సో ఇలా వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి మనకి అది ఆన్సర్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫస్ట్ V అనే లెటర్ గమనిస్తే అన్నింటిలో కామన్గానే ఉంది, U అనేటువంటి లెటర్ గమనిస్తే చూడండి అన్నింటిలో కామన్గా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇందులో L అనే లెటర్ దగ్గరికి వెళ్దాం. మరి L అనేటువంటి లెటర్ని గమనించండి ఒకసారి ఇలా ఉందండి. మరి L అనే లెటర్ ఇక్కడ ఏమవుతుంది రాంగ్ ఉంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఇక L అనే లెటర్ అన్నింటిలో కూడా కామన్గా ఉంది. మరి నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏంటనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. మరి ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ T అనే లెటర్ గమనించండి, సో T అనే లెటర్ కూడా కామన్గా ఉంది. నెక్స్ట్ U, సో U అనే లెటర్ గమనించండి, సో అన్నింటిలో కామన్గా ఉంది. నెక్స్ట్ R అనే లెటర్ ఉండి కామన్గా ఉంది. నెక్స్ట్ E అనేది గమనించండి మనకి ఏమవుతుందండి సో E అనే లెటర్ కూడా కామన్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4 అనే నెంబర్ తీసుకున్నట్టయితే మనకి సో 4 అనేటువంటి నెంబర్ తీసుకున్నట్టయితే మనకి సో అది కూడా ఏమవుతుంది మనకి అన్నింటిలో కామన్గా ఉంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే నెంబర్ 3 అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి ఇలా వస్తుందండి. ఇక్కడ ఏమో సైజ్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్యారెంటీగా ఏం చేస్తారు దాన్ని మీరు సో ఇలా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి సైజ్ ఇక్కడ తక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఆన్సర్లో గమనించినట్లయితే మనకి సో ఇది రాంగ్ అయిపోయింది. కాబట్టి మరి ఇక్కడికి రండి, ఇక్కడ 3 అనే నెంబర్ మనకి వాటర్ ఇమేజ్ తప్పించాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి కానప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో ఏం చేస్తారు 2 అనే నెంబర్ చూద్దాం ఒకసారి. సో 2 అనే నెంబర్ తీసుకుంటే ఇలా ఉంది, మరి ఇక్కడ ఉండి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇలా ఉంది. మరి ఆ రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి. సో గ్యారెంటీగా ఏమవుతుంది 4th ఆప్షన్లో రాంగ్ ఉంది. సో 2 అనే నెంబర్కి ఇలా వస్తుందండి. కానీ గ్యారెంటీగా ఏమవుతుంది అది మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ విల్ కరెక్ట్లీ ఫిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఇన్ ద గివెన్ ఫిగర్ సిరీస్ అన్నాడు. సో ఇక్కడ మనకి నాన్ వెర్బల్ సిరీస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో వచ్చేసరికి సో ఇక్కడ ఒక్కసారి మీరు కండిషన్ చూడండి. సో ఫస్ట్ బాక్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇలా ఉందండి. మరి ఈ బాక్స్లో వచ్చేసరికి టోటల్గా మనకి లైన్స్ ఇలా ఉన్నాయి. మరి ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి లైన్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 ఉన్నాయి. మరి ఇక్కడ నుండి 1 2 3 ఉన్నాయి, ఇక్కడేమో 1 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. అంటే గ్యారెంటీగా ఏమవుతాయి ఇక లైన్స్ రావు. కాబట్టి గ్యారెంటీగా ఏమవుతుంది ఇక్కడ మనకి 4 ఉన్నట్లయితే డాట్ లైన్స్, ఇక్కడేమో 3 నెక్స్ట్ 2 1 అంటే నెక్స్ట్ ఏమవుతుంది 0 అంటే అసలు లైనే రాదు. కానీ ఇక్కడ నుండి ఈ లైన్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఈ లైన్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇంకా గ్యారెంటీగా ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి అది సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి క్వశ్చన్ గమనించాలి. చూస్ ది కరెక్ట్ ఫిగర్ ది ఆన్సర్ ఫిగర్ టు రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ అన్నాడండి. ప్రశ్నను భర్తీ చేయడానికి సమాధానాల సంఖ్య నుండి సరైన పటాన్ని ఎంచుకోండి అని చెప్పేసి అన్నాడు. సో దీన్ని ఏం చేస్తాము అంటే మనము డైరెక్షన్ బట్టి ఆన్సర్ చేయాలండి. సో ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఇలా డైరెక్షన్ యాడ్ చేసుకోండి
ఓకేనా. డైరెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని డ్రా చేయండి. మరి ఇక్కడ చెప్పండి, ఫస్ట్ ఈ డైరెక్షన్ ఏమవుతుంది, నార్త్, ఇదేమో సౌత్, నెక్స్ట్ ఇదేమో ఈస్ట్, తర్వాతనేమో ఇది వెస్ట్ అవుతుంది. మరి ఈ కార్నర్ని ఏమంటారు అంటే నార్త్ ఈస్ట్ అని అంటారు. సో దీన్ని ఏమంటారండి, సౌత్ ఈస్ట్, ఇదేమో సౌత్ వెస్ట్. మరి ఇక్కడికి రండి, గ్యారెంటీగా ఏమవుతుంది, ఇది మనకి నార్త్ వెస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఒకసారి మీరు డైరెక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఎక్కడ వస్తుంది అంటే మనకి డైరెక్షన్ అనేది, సో ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని 4 పార్ట్స్గా తీసుకున్నట్లయితే ఇది ఎక్కడ వస్తుంది, మనకి నార్త్ ఈస్ట్లో వస్తుందండి. కానీ ఇక్కడ ఏం రాస్తారు, నార్త్ ఈస్ట్ అన్నాయండి. ఇక్కడ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. మరి నెక్స్ట్ ఈ సింబల్ ఎక్కడ వస్తుందో తెలియదు. మళ్ళీ ఇక్కడికి రండి, మళ్ళీ దీన్ని 4 పార్ట్స్గా చేసినట్లయితే మరి ఇది ఏ డైరెక్షన్లో వస్తుంది అంటే మనకి అది సౌత్ ఈస్ట్ అనే డైరెక్షన్లో ఉంది. మరి నెక్స్ట్ ఇక్కడ ఉండి ఈసారి డౌన్కి వెళ్ళిపోయింది అంటే అది ఎక్కడ వస్తుంది, మనకి సౌత్ ఏరియాలో వస్తుంది. ఇలా సౌత్ అనేటువంటి డైరెక్షన్ దగ్గర వస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి ఏం మిస్ అయిందండి, ఈస్ట్. మరి ఈస్ట్ వైపు మనకి డైరెక్షన్ ఉండాలి. మరి ఈస్ట్ వైపు డైరెక్షన్ ఉండాలి మనకి అంటే యారో సింబల్ ఎక్కడ లేదు, కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఇదేమవుతుంది, మనకి సౌత్కి వెళ్ళిపోయింది, కాబట్టి ఇది కాదు ఆన్సర్. మరి గ్యారెంటీగా ఏమవుతుంది, మనకి కరెక్ట్గా ఈ ఈస్ట్ కార్నర్లో రావాలి. మరి ఈస్ట్ కార్నర్లో 2 ఉన్నాయి డైరెక్షన్స్. మరి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ, సో ఇక్కడ డైరెక్షన్ కానీ గమనిస్తే ఈ యారో సింబల్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఇక్కడ కూడా యారో అనేటువంటిది యాంటీ క్లాక్ వైజ్, ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్. కాబట్టి గ్యారెంటీగా ఏమవుతుందండి, మనకి యాంటీ క్లాక్ వైజ్లో రావాలి. కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదనుకోండి మనకి క్లాక్ వైజ్లో ఉంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ది ఆన్సర్ ఫిగర్ దట్ కరెక్ట్లీ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఇన్ ద గివెన్ ప్రాబ్లం అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇచ్చిన సమస్యలోని ఖాళీ స్థలంలో సరిగా సరిపోయే సమాధానాన్ని పటాన్ని గుర్తించండి అన్నాడు. సో మరి దీన్ని మనము కరెక్ట్గా సెట్ చేయాలి అంటే ఆ ఖాళీ ప్లేస్లో ఏమొస్తుంది అని అడిగాడు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మీరు కూడా ఈ లైన్ ఏం చేస్తారు, ఎక్స్టెండ్ చేయండి. మరి నెక్స్ట్ ఏమవుతున్నాయండి, ఇవి రెండు కూడా మనకి ఇలా ఆపోజిట్లో ఉన్నాయి. మరి ఇలా ఆపోజిట్లో ఉన్నాయి అంటే మనకి సో ఇది టాప్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, బాటమ్కి రావాలి. కాబట్టి బాటంలో వచ్చేసరికి మనకి ఆ బాక్స్ అనేది ఇలా వస్తుందండి. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఈ బాక్స్ అనేది ఎక్కడ సెట్ చేసాడు అంటే మనకి సో ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకి కరెక్ట్గా సెట్ అయ్యి ఉంది. ఓకేనా. కాబట్టి మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి, సో కటింగ్స్ కానీ గమనిస్తే ఈ ప్లేస్లో ఏముందో చెప్పాలి. ఓకేనా. ఈ ప్లేస్లో వచ్చేసరికి ఏమొస్తుంది అంటే మనకి అది సో ఆప్షన్ నెంబర్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ది పిక్చర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ది గ్రూప్ అన్నాడు. ఈ క్రింది వాణిలో సరిపోలని లేదా ఇమడనేటువంటి పటాన్ని గుర్తించండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే సర్కిల్, ఒక సర్కిల్ తీసుకున్నాడు, మళ్ళీ మరొక సర్కిల్ తీసుకున్నాడు, దీన్ని 4 పార్ట్స్ చేశాడు. అలానే నెక్స్ట్ వన్ ఇక్కడ గమనించారనుకోండి, ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్, మళ్ళీ మరొక స్క్వేర్ బాక్స్ తీసుకున్నాడు. సో దీన్ని ఏం చేశాడు, వీటిని కూడా 4 పార్ట్స్గా ఇలా డివైడ్ చేశాడు. మరి నెక్స్ట్ ఇక్కడికి రండి, సో ఈసారి రెక్టాంగిల్ బాక్స్, మరి ఈ రెక్టాంగిల్ బాక్స్ ఏదైతే ఉందో సో దీన్ని ఏం చేస్తున్నాడండి, ఇలా తీసుకున్న తర్వాత సో దీన్ని కూడా 4 పార్ట్స్గా ఇలా కట్ చేశాడు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటేమో రెక్టాంగిల్, మరొకటి సర్కిల్ ఉంది. కాబట్టి సేమ్ లేదు కాబట్టి డి అనేటువంటిది ఏదైతే ఉందో అది గ్యారెంటీగా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది మనకి, అది 4th ఆప్షన్. ఓకే, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, యూజ్ ఈచ్ ఆఫ్ ది బిలో ఫిగర్స్ ఓన్లీ వన్స్ అండ్ ఫార్మ్ 3 గ్రూప్స్ అన్నాడు. ఫైండ్ ది మిస్సింగ్ ఫిగర్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. దిగువ ఉన్న ప్రతి పటమును ఒకసారి మాత్రమే ఉపయోగించండి మరియు 3 పటాలు ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఈ క్రింది ప్రశ్నార్థక గుర్తు వద్ద లోపించినటువంటి పటాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కూడా మనకి డైరెక్షన్స్కి వెళ్ళాలి. ఒకసారి డైరెక్షన్ గమనించండి. సో ఇలా డైరెక్షన్ తీసుకున్నారనుకోండి, ఇదేమో నార్త్, ఇదేమో సౌత్, నెక్స్ట్ ఇదేమో ఈస్ట్ వెస్ట్, ఇదేమవుతుంది నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇదేమో సౌత్ ఈస్ట్, తర్వాతనేమో సౌత్ వెస్ట్, లాస్ట్ వన్ వచ్చేసరికి నార్త్ వెస్ట్. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ డయాగ్రామ్ కానీ గమనించినట్లయితే మనకి సో ఈ డయాగ్రామ్ని మీరు కానీ గమనించినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్ కలర్ సర్కిల్ ఏ డైరెక్షన్లో ఉందండి, మనకి ఇది నార్త్. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, నార్త్ అని తీసుకోండి. మరి నార్త్ నుంచి నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ, సో ఇక్కడికి వెళ్ళిపోయింది. సో నార్త్ నుంచి మీకు సో ఈ డైరెక్షన్ కానీ గమనిస్తే ఏమవుతుంది అంటే అది మనకి సౌత్ వెస్ట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ నార్త్, తర్వాతనేమో సౌత్ వెస్ట్. మరి సౌత్ వెస్ట్ నుంచి మళ్ళీ చూడండి, ఈసారి ఏమవుతుంది మనకి సో బ్లాక్ కలర్ సర్కిల్ ఇలా తీసుకున్నాడు అంటే ఈసారి ఏమవుతుంది మనకి ఈస్ట్ డైరెక్షన్కి వెళ్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, నార్త్ అనేటువంటి డైరెక్షన్ నుంచి సౌత్ వెస్ట్కి రావాలి అంటే సో ఇక్కడ వచ్చేసరికి క్లాక్ వైజ్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్ అవుతుందా, ఇది
సో యాంటీ క్లాక్ వైజ్లో 135 డిగ్రీస్ రొటేషన్ చేశాడు. అలానే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 135 డిగ్రీస్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేశాడండి. ఇక్కడ అందువల్ల డయాగ్రామ్స్ అనేవి ఏమవుతున్నాయి మనకి, సో ఇలా చేంజ్ అవుతున్నాయి. మరి అలానే మళ్ళీ ఇక్కడికి రండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు సో ఈ వైట్ కలర్ గమనించండి, సర్కిల్ అదేమవుతుంది నార్త్, తర్వాత మళ్ళీ ఏమవుతుందండి మళ్ళీ సౌత్ వెస్ట్, మళ్ళీ తర్వాత ఏమవుతుంది లాస్ట్కి వచ్చేసరికి ఈస్ట్. కాబట్టి దాన్ని కూడా ఏం చేశాడు 135 డిగ్రీస్ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేశాడు. మరి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే సో ఇందులో ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని గమనించండి. ఈ ఫస్ట్ బాక్స్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది. మరి ఈ బ్లాక్ కలర్ ఉన్న తర్వాత పక్కన ఏముంది మనకి ఇది వైట్ కలర్ ఉంది. మరి ఇప్పుడు చెప్పండి ఇది ఏ డైరెక్షన్లో ఉంది అంటే మనకి ఇది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. మరి రీజన్ ప్రకారం మనం ఏం చేయాలి, కంపల్సరీగా 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి వెళ్ళాలి. మరి 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి వెళ్తే ఏమవుతుంది నార్త్ వెస్ట్. అంటే నార్త్ వెస్ట్లో గ్యారెంటీగా ఏమవుతుందండి మనకి డైరెక్షన్ అనేది మనకి డయాగ్రాము రొటేషన్ చేయడం వల్ల సో అప్పుడు ఆ వైట్ కలర్ గ్యాప్ ఏదైతే ఉందో అది గ్యారెంటీగా ఏమవుతుంది మనకి ఇది నార్త్ వెస్ట్లో వస్తుంది. సో ఇదంతా కూడా ఏమవుతుంది అంటే మనకి ఇది బ్లాక్ కలర్ కింద మారిపోతుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్కి వెళ్ళినప్పుడు 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్, కాబట్టి అప్పుడు ఏమవుతుంది నార్త్ వెస్ట్కి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ 135 చేయండి, ఎంత వస్తుంది ఈసారి మనకి సౌత్. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ సౌత్ కాబట్టి ఓకేనా కంపల్సరీగా ఏమవుతుంది ఇక్కడ నుండి సౌత్లో మనకి వైట్ కలర్ బాక్స్ ఉంది. కాబట్టి అందువల్ల ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ సో సౌత్లో వచ్చేసరికి వైట్ కలర్ బాక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఇది 135 డిగ్రీస్ మైనస్. కాబట్టి ఫైనల్గా మిడిల్లో డయాగ్రామ్ ఏమవుతుంది అంటే మనకి అలా వస్తుందండి. సో ఇక్కడ ఉండి బ్లాక్ కలర్ అనేది గ్యారెంటీగా ఏమవుతుంది డౌన్కి వెళ్ళిపోతుంది, ఇక్కడేమో వైట్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నాడు. చూడండి ఇచ్చినటువంటి పటంలో మొత్తం త్రిభుజాల సంఖ్యను సూచించేటువంటి ఐచ్ఛికాన్ని ఎంచుకోండి అన్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి షార్ట్ కట్ చేయొచ్చు. ఇలా చూడండి 1 2 3 4 5, కాబట్టి ఇక్కడ ఎన్ని వస్తున్నాయి 5. మళ్ళీ ఇటు సైడ్ చూడండి 1 2 3 4 5, కాబట్టి ఇటు కూడా ఏమవుతున్నాయి 5 వస్తున్నాయి. మళ్ళీ ఇటు కౌంట్ చేయండి 1 2 3 4 5, మరి ఇక్కడ కూడా ఎన్ని వస్తున్నాయి 5 వస్తున్నాయి. మరి ఇలా మనకి ఇక్కడ మనకి ఎటు సైడ్ తీసుకున్నా కానీ మనకి కంపల్సరీగా ఎన్ని వస్తున్నాయండి మనకి 5 వస్తున్నాయి. కాబట్టి సో అలా ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది అంటే n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2n ప్లస్ 1, ఇక్కడేమో -1 చేయండి లాస్ట్లో, డివైడెడ్ బై వచ్చేసరికి 8 అనే నెంబర్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తే మనకి టోటల్గా ఆన్సర్ వస్తుంది. మరి అది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఇక్కడ గమనించాల్సింది 5 అంటే ఏంటి ఆడ్ నెంబర్, ఇక్కడ 5 అంటే ఏంటి ఆడ్ నెంబర్, ఇక్కడ 5 అంటే ఆడ్ నెంబర్, మొత్తం మనకి ఒకే నెంబర్ అయి ఉండాలి, కంపల్సరీగా అది ఆడ్ నెంబర్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటారు అంటే ఇందులో మనకి 5 అనే నెంబర్ తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ అయిపోతుందండి. సో ఫస్ట్ చెప్పండి ఏమవుతుంది మనకి 5 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 5 + 2 అంటే 7 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఉండి 5 × 2 అంటే ఎంత వస్తుందండి 10, 10 + 1 ఎంత 11, లాస్ట్లో -1. సో ఇక ఏమవుతుంది డివైడెడ్ బై 8. సో ఇప్పుడు ఏం చేయాలి క్యాలిక్యులేషన్ చేయాలి. మరి క్యాలిక్యులేషన్లు ఇక్కడ 3 × 5 × 7, సో 5 × 7 అంటే ఎంత అండి మనకి ఇది 35 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారు ఇంటూ 11 చేయండి. సో ఇంటూ 11 చేస్తే ఏమవుతుంది అది మనకి 385 అనే నెంబర్ వస్తుంది. ఇక లాస్ట్లో ఎంత ఉంది -1, కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు 385 -1 డివైడెడ్ బై 8. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 384 డివైడెడ్ బై 8. మరి 8తో క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ 8వ ఎక్కంతో క్యాన్సిల్ చేసినట్లయితే 4 8 ఎంత అండి 32. 32 అంటే రిమైనింగ్ ఎంత వస్తుంది 64. 8 8 ఎంత 64. కాబట్టి మొత్తం ఎన్ని వస్తున్నాయి మనకి 48. కాబట్టి 48 అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఆన్సరు సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.